పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీ వందనాలు. మరొకసారి పరిశుద్ధ స్థలంలో నిలబడే అవకాశం ఇచ్చావు, నీ వందనాలు. ఆశ్రయపురం అనగానే పరిశుద్ధ స్థలం, ఇందులో పరిశుద్ధులు చేరుతారని మీ లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. ఆయనను మోసే నాయన కట్టించిన ఆ గొప్ప ఆశ్రయపురాల ద్వారా నాయన అనేక మంది నిరాశల్లో ఉన్నవారు, నిస్ప్రయంలో ఉన్నవారు లోపలికి వచ్చి బాగుపడ్డారు. ఇందులోకి వచ్చిన వారు కూడా బాగుపడతారు. బాగు చేశావు, నీకు వందనాలు. ఈ సమయంలో కుమార్తె నాయన లోహిత చిన్ననాటి నుండి నాయన నీ ఒడిలో ఉంచావు, మందిరపు ఒడిలో ఉంచావు, నీకు వందనాలు. గత 13 సంవత్సరాలు మందిరంలోనే నడిచింది నాయన జీవితం. ఆ ముందు జీవితాన్ని కూడా ఆశీర్వదించారు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈరోజు నూతన సంవత్సరంలో తనని మీరు నిలబెట్టారు, నీకు వందనాలు. గత ఆయుష్కాలం అంతటి బట్టి నీకు వందనాలు. గత జీవితాన్ని అంతటి బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డ ఎందులో ఫెయిల్ అవ్వకుండా కాపాడావు, నీకు వందనాలు. భక్తిలో కాపాడావు, నీకు వందనాలు. చదువులో కాపాడావు, నీకు వందనాలు. ఎథిక్స్లో కాపాడావు, నీకు వందనాలు. నీతి నియమాలను పాటించి బిడ్డగా ఉంచావు, నీకు వందనాలు. తన యవ్వనంలో ప్రవేశించిన చెడుకు ఎక్కడ రావకుండా కాపాడావు, నీకు వందనాలు. ఎక్కడ ఆశ్రయపురానికి లేక సృష్టికర్త మినిస్ట్రీకి చెడ్డ పేరు తేకుండా కాపాడావు, నీకు వందనాలు. తన తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ తల ఉంచుకోకుండా కాపాడావు, నీకు స్తోత్రం.